రవిచంద్రారెడ్డి గారు ఇదే పీకే గురించి అంటే ప్రశాంత్ కిషోర్ గురించి గతంలో చంద్రబాబు ఏం మాట్లాడారు అంటే ఆయన మోడీ గారి గురించి మాట్లాడారు. మోడీ గారిని దూషించినట్టుగా ఎవరిని దూషించుండరు. దేశాన్ని ఈ దేశం నుంచి తరిమేస్తా, నిన్ను దించేస్తా, దేశం మొత్తం ఏకం చేస్తా, మోడీ ఒక టెర్రరిస్టు, భార్యనే చూసుకునేవాడు, దేశాన్ని వెళ్తాడు, రకరకాలుగా మాట్లాడారు. ఇక సోనియా గాంధీ గురించి ఇటలీ వనిత అన్నాడు, లేకపోతే మీకు ఏం ముఖం పెట్టుకొని మీరు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతారని అడిగారు. వెళ్ళి వాళ్ళ కాళ్ళే పట్టుకున్నారు, వాళ్ళతో కలిసి పోటీ చేస్తారు. ఎవరినైనా తిడతాడు, ఎవరినైనా కాళ్ళు పట్టుకుంటాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలోనూ అదే చేశారు. ఒకసారి ప్రశాంత్ కిషోర్ గురించి గతంలో చంద్రబాబు ఏం మాట్లాడారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ప్రజలందరూ కూడా వినాలి, చంద్రబాబు నాలుక ఎలాంటిదనేది అర్థం చేసుకోండి. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన ఇంకా పీకే, ఆయన గొప్ప నాయకుడు. పీకే బీహారీ డెకాయిట్, ఆయన బీహార్లో లా అండ్ ఆర్డర్ ఉండదు. వీళ్ళందరూ వచ్చారు, సైబర్ నేరాలు చేస్తున్నారు, మన ఓటు మనకు తెలియకుండా తీసేస్తున్నారు, ఎవడో తప్పుడు పేరు పెట్టి తీసేస్తున్నారు. మనం చూసుకుని లోపలైపోతా ఉంది. మన పరిస్థితి ఏ స్థాయికి వచ్చామంటే తెల్లవారితో నిద్ర లేస్తానే ఓటు ఉందా లేదు చూడాలి. ఇంకో పక్కన ఒక ఆయన వచ్చాడు బీహార్ స్టేట్ నుంచి, పీకే. విన్నారా పేరు తమ్ముళ్ళు? పీకే. ఆయన ఈయనకు ఒక పెద్ద కన్సల్టెంట్. ఇప్పుడు మొత్తం ఓట్లు తీసేస్తున్నాడు, 8 లక్షల ఓట్లు తీసేశారు. అదేంటంటే నాకు అర్థం కాలేదు. కడాన నా ఓటు కూడా తీసేస్తారు వీళ్ళు. ఏమనుకుంటున్నారని అడుగుతుంది. బీహార్ ఇది కాదు, ఆంధ్రప్రదేశ్. తోక కట్ చేస్తాం తప్ప నీ ఆటల్ని తోక తిప్పనీయం. ఇక్కడ తోడుగా బీహారీ ఒక అతను వచ్చాడు, అది ఒక నోటోరియస్ డెకాయిట్, పీకే, ఒక పెద్ద నేరస్తుడు, బందీ పోట్లకు నాయకుడు అతను. ఇప్పుడు సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నాడు. హైదరాబాద్ లో చుట్టుపక్కల ఒక 26 ఆఫీసులు పెట్టాడు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెడతారు, ఇలాంటి గాలి వార్తలు ఇస్తారు, తప్పుడు వార్తలు ఇస్తారు, అక్కడి నుంచి మనల్ని భయపెడతారు. పీకే ఒక డెకాయిట్ అట, పోనీ అది అయిపోయింది. ఆయనకు ఒక తోక ఉందట, ఆ తోక కత్తరిస్తాను అంటున్నాడు. సరే, కత్తిరించాడో లేదో తెలియదు కానీ ఆ పీకే తోక పట్టుకుని, ఈయనే తోక ఉందన్నాడు కాబట్టి ఆ తోక పట్టుకొని ఇప్పుడు కృష్ణానది ఈదాలి, కరకట్టకు చేరుకోవాలని చూస్తున్నాడు. పీకే తోక పట్టుకొని కృష్ణానదిని ఈదాలని ఎందుకు చూస్తున్నాడో చంద్రబాబు అర్థం కాలేదు. నాకు తెలియదు, మీరు అన్నట్టుగా దింపుడు కళ్ళెం ఆశలేమో అని అనిపిస్తోంది. ఎస్, ఏం చెప్తారు సార్ రవిచంద్రారెడ్డి గారు? ఈ భాష ఏంటి, ఆ మాటలు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన మాటలు మారుస్తున్న తీరేంటి? ఆఖరికి తిట్టిన నోటితోనే పొగుడుతాడు, పొగిన నోటితోనే తిడుతాడు, అందితే జుట్టు పట్టుకుంటాడు, లేదంటే కాళ్ళు పట్టుకుంటాడు. సార్ నమస్కారం. ఈశ్వర్ గారు, మీకు, కృష్ణరాజు గారికి, కిరణ్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. సార్, తమాషా అనిపిస్తుంది. టీడీపీ అంటే టోటల్గా దివాలా తీసిన పార్టీ అని పదే పదే చెప్తూ వస్తున్నా అది నిజమని నిరూపించుకునేదానికి ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా వెనకడుగా ఇట్లా ఆ పార్టీ. ఈ టోటల్గా దివాలా తీసిన ఈ పార్టీని ఎలా రక్షించుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఒక పీకేతో తోకబట్టుకొని గోదావరి ఈదాలని, ఇంకో పీకే ద్వారా ఇప్పుడు తెచ్చుకుంటున్న పీకే ద్వారా కృష్ణానది ఈది కరకట్ట దగ్గర మళ్ళా ఆ నివాసాన్ని శాశ్వతంగా అలా ఉంచుకోవాలని, ఆ గిఫ్ట్ హౌస్ని. సో అధికారానికి దగ్గర కావడం కోసం ఏ గడ్డైనా గరుస్తా, ఎవరినైనా గలుస్తా, ఎన్నైనా తిడతా, కానీ వాళ్ళ కాళ్ల బేరానికి కూడా నేను వెళ్తానే నీతి నిజాయితీ అనేది లేని ఒక వ్యక్తి ఎవరైనా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఇలా ఉండకూడదనే అందుకు ఒక నమూనా ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు. ఈ చంద్రబాబు నాయుడికి ఇది చివరి ఎలక్షన్. అంటే వయసు రీత్యా అంటున్నామని కాదు, ఈసారి ఓడిపోతే మనుగడ లేదని అతనికి తెలుసు కాబట్టి అంటున్నాం. వయసు కూడా కారణం, అతనికి ఓడిపోతే లేదని ఎందుకు అంటున్నారు? వయసు కూడా పైబడిపోతుంది, తర్వాత యాక్టివ్గా ఉండలేరండి. వయసు పైబడ్డం 75 వచ్చింది, ఇప్పటికే మతిమరుపు మొదలైంది. కొందరు అల్జీమర్స్ అంటున్నారు, నేను అంత దూరం వెళ్ళను. ఉంది 100% ఉంది పొలిటికల్ అల్జీమర్స్, ఇచ్చిన హామీలు మర్చిపోయే పొలిటికల్ అల్జీమర్స్. ఇచ్చిన హామీలని మర్చిపోయే దాంట్లో అతను నిష్ఠాతుడు, కన్వీనియంట్ పర్సన్. అది పొలిటికల్ అల్జీమర్స్. ముఖ్యంగా పొలిటికల్ అల్జీమర్సే కదా, మామూలుగా కూడా విచిత్రమైన మాటలు మాట్లాడతాడు. సార్, సునామీని కంట్రోల్ చేయటం, సార్ సునామీని కంట్రోల్ చేస్తా, అమరావతిని రాకుండా చూడగలిగేవాడిని నేను అధికారంలో ఉంటే, అమరావతిని ఏసీ చేస్తా, అమరావతిలో ఒలింపిక్స్ పెడతా, కాదు అమరావతిలో టెంపరేచర్ మొత్తం ఏసీ, అమరావతి అనేది బస్ అనుకున్నాడు అతను. కాదు బాబు, అమరావతి అనేది నువ్వు పెట్టిన నకిలీ నగరం,
నగరం కాని నగరం ఊరి పేరు మాత్రమే పెట్టావు, కానీ అక్కడ అమరావతి అసలు లేదు. ఎందుకంటే ఉండేది సచివాలయం, అది కూడా వెలగపూడి. అంతేగాని ఒకటి చూస్తే సెక్రటేరియట్ ఉండేది మామూలుగా ఇటు విజయవాడ నుంచి 27 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 29 కిలోమీటర్లు, అటు అమరావతి ఒరిజినల్ గా బుద్ధుడి విగ్రహం ఉన్న దగ్గర నుంచి 27 కిలోమీటర్లు. అంటే ఉన్నదాన్ని వెలగపూడిని అమరావతి అంటాడు. ఆ పిచ్చి ఎలాంటి స్థాయికి వెళ్ళిందంటే ఈనాడు పేపర్లో రోజు జిల్లా ఎడిషన్ వేస్తే ఆ జిల్లాకి అమరావతి అని వేస్తారు. ఎన్టీఆర్ అమరావతి జిల్లా అని పేరు రాయరు సార్. అంటే అంత గజ్జి. సో ఆ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతితో కానీ ఏదైతే తోకలు పట్టుకొని ఈతున్నాడు ఇతగాడు, ఈ పీకేని చివరి ఆశగా అతను హైర్ చేసుకోవడం లేకపోతే కన్సల్టెంట్గా పెట్టుకోవడానికో విశ్వ ప్రయత్నం ఏదైతే ఎవరెవరి ద్వారా లాబింగ్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం. బీజేపీలో ఉన్న ఆయన అనుచరుడు సీఎం రమేష్ దగ్గర నుంచి ఆ ఫ్లైట్ ఏదైతే ఎక్కువ వచ్చాడో చార్టర్డ్ ఫ్లైట్, ఒకరికొకరు ఎలా అనుసంధానించుకొని ఏ పార్టీలో ఉన్న ఆ కులం కంపుతో ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో మనం చూస్తున్నాం. పార్టీలు ఏమైనప్పటికీ ఆ కులం సిండికేట్, అది పేపర్ల అధిపతులు కావచ్చు, టీవీల యజమానులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు కావచ్చు, అందరూ సమీకృతమై ఎందుకున్నారంటే వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులతో సహా, వ్యవస్థల నుంచి రిటైర్ అయిన వ్యక్తులతో సహా, రాజకీయంగా అత్యున్నతమైన స్థానాలు అధిరోహించిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటున్న వ్యక్తులతో సహా. ఎందుకు ఇంత కులగజ్జ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన పునాదులను కదిలించేశారు, రాజకీయంగా భూస్థాపితం చేశారు. వ్యవస్థలన్నింటినీ కూడా సక్రమంగా పనిచేయించడంతో పాటు సామాన్యుడికి ప్రభుత్వాన్ని చేరువ చేశాడు. సామాన్యుడికి పరిపాలనని గ్రామ స్థాయిలో ఏదైతే గ్రామ సచివాలయాలు పెట్టాడో, డోర్ స్టెప్కి ప్రభుత్వాన్ని తీసుకెళ్లి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రెస్పాన్సిబుల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడో, ఇలాంటి ప్రభుత్వాన్ని ఇచ్చాక మనం ఏం చెప్పినా చెల్లట్లేదు. అవినీతి గురించి రోజు నెగటివ్ పత్రికల్లో రోజు ఉదయం లేసి విషయం వండి వారుస్తున్నాం, అయినా కానీ ఫలితం కనిపించట్లా. ఇంకో పీకేని పట్టుకుంటే అతను డాన్స్ డ్రామాలు జనం నమ్మట్లా, ఆ గోదావరి తీరాన్ని దాటడమే కష్టంగా ఉంది. మరి ఈ పీకేని మాస్టర్ చెఫ్ అనుకొని మనం తీసుకొచ్చి మంచి బిర్యానీ వండుతాడు, కమ్మటి తెలుగుదేశం బిర్యానీ అందరికి అమరుస్తాం అనుకుంటే అక్కడ స్టేల్ అయిపోయిన మెటీరియల్ మటన్ లాంటి వ్యక్తి చంద్రబాబు. కుళ్ళిపోయిన మటన్తో ఏం మటన్ బిర్యానీ చేస్తారు సార్? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాజకీయ పరిస్థితి దివాళా కోరుతనం ఏ విధంగా ఉందంటే, ఏ మాస్టర్ చెఫ్ వచ్చినా, ఏ అత్యుత్తమైన మెడికల్ డాక్టరేట్ పొందిన డాక్టర్ వచ్చినా ఇతగాడికి చివరిగా ఒక ఇంజెక్షన్ వేసి ట్రై చేస్తారు, కానీ ఇతను గెలిచే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో అనేది ప్రత్యేకంగా అందరికీ తెలుసు. అందుకే ముఖ్యంగా ప్రజల నుంచి రెస్పాన్స్ రాక మనం చూసాం. మనం మొన్న ఆ సమావేశం ఏదైతే పెట్టుకున్నారో యువగళం అని నవగళం అని ఏదో గరళాన్ని వండారో, దాంట్లో ఒకరికొకరు సంతాపాన్ని ప్రకటించుకున్న తీరులో వాళ్ళ ముఖాల్లో ఆందోళన, భయం, అంతగా ఈ వ్యవస్థని ముఖ్యంగా ఆ సిండికేట్ని భయపెట్టిన ఒకే ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఆ పేరు కల్లో వచ్చినా వీళ్ళు రాత్రంతా నిద్రపోరు. కాబట్టే ఈ కర్మ పట్టింది వీళ్ళకి. ముఖ్యంగా ప్రజలకి గతంలో తమ పరిపాలన హయాంలో చేసిందేం లేదు, చెప్పింది మాత్రం ఏ రోజు చేయలేదు. అతను 609 హామీలు అతను ఇస్తే ఒక్క హామీ కూడా అమలు చేయాల. ఇన్ కంపారిజన్ టు దాట్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 129 హామీలు ఇస్తే 128 సంపూర్ణంగా ఒక్క హామీ పాక్షికంగా అమలు చేయడానికి 45 పథకాలు ఏవైతే తీసుకొచ్చాడో హామీ పత్రం లేని వాటిని ప్రజలకు చేరువ చేసి ప్రతి ఇంటికి రెస్పాన్సిబుల్గా వాలంటీర్ని పెట్టి కులం, మతం, ప్రాంతం, పార్టీలు ఏ పార్టీ వాడు దమ్ముంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పార్టీ వారైనా సరే, జనసేన పార్టీ వారైనా సరే, ఏ ఇతర పార్టీల వాళ్ళైనా సరే గుండెల మీద చేసుకొని మేము ఈ పార్టీలో ఉన్నందువల్ల మాకు ఈ పథకం అందలేదని చెప్పే ధైర్యం లేదు. వాళ్ళకు వాస్తవాలు తెలుసు, వాళ్ళు కూడా మా వైపు ఓటేస్తారనే భయంతో చంద్రబాబు నాయుడు గారు గజ వణుకుతున్నాడు. ఈ చలి హైదరాబాద్లో ఉన్న దాన్ని మించి చంద్రబాబు నాయుడు గారి పడిన చలి ఏదైతే ఉందో అది ఎన్ని పీకేలు వేసుకున్నా, అలాంటి ఉలన్ సూట్లు వేసుకున్నా తగ్గేది కాదు, అది తగ్గదు. ఖచ్చితంగా అతనికి ఓటమి రాసిపెట్టుంది జీవితంలో. అంటే ఈ కులపు సిండికేట్ ఏదైతే కలలు గంటుందో, పగటి కలలు గంటుందో, ముఖ్యంగా అతని కుల నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళా దోచుకోవచ్చు, దాచుకోవచ్చు, పంచుకోవచ్చు అనుకుంటున్నారు. వాళ్ళ కలలు ఇంకా నెరవేరవు. ఎందుకంటే వాళ్ళ జీవిత కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రి కాలేడు. అలాంటి సైతాను పాలన జనం వద్దని తీర్మానించుకున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ పట్టం కడతారు. ఖచ్చితంగా మీరు చూస్తారు. అది ఎందుకు పీకేని ఎందుకు తీసుకురావాలనుకున్నారు? అసలు ఏంటి స్ట్రాటజీ ఏమైంటుంది అనుకుంటున్నారు? ఆయన దగ్గర పీకే దగ్గర పనిచేసిన వాళ్ళ శిష్యులే ఉన్నారు కదా, ఇద్దరు, ఒకరు రాబిన్ శర్మ అని ఇంకొకరు ఏదో పేరు ఉంది, ఇద్దరు పనిచేస్తున్నారట, వాళ్ళే ఉన్నారు. మళ్ళీ వెళ్ళి ఆయన తీసుకురావడంలో ఆంతర్యం ఏంటి? ఇప్పుడు పీకే అవసరం ఏమొచ్చింది? ఇన్ని తిట్టి ఇంత చేసి ఈ రాష్ట్రాన్ని బీహార్ చేసేస్తారు, కులాలు మతాలుగా విడదీసేస్తాడు, ఒక డెకాయిట్ అని చెప్పిన వ్యక్తిని ఎందుకు తెచ్చుకున్నారు? గెలిచే పార్టీ మీద నమ్మకం ఏర్పడ్డప్పుడు 10 మంది పార్టీలోకి రావటం, లేదా ఆ పార్టీకి 10 రూపాయలు సాయంగా డొనేషన్స్ ఇవ్వటం, ఒక మొమెంటం క్రియేట్ కావడం అనేది జరుగుతుంది న్యాచురల్గా రాజకీయాల్లో. ఎలక్షన్ దగ్గరకు సమీపిస్తుంది. 3 నెలలే ఉంది సార్, 100 రోజుల్లో ఎలక్షన్. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. విత్ ఇన్ 100 days ఎలక్షన్ విల్ హ్యాపెన్.
కానీ ఆ మొమెంటం ఏర్పడట్లా, ఏం చేసినా ఏర్పడట్లా, ఏ కాంబినేషన్లో ఏర్పడట్లా. అందుకని ద బెస్ట్ డాక్టర్ని మేము తెచ్చాం కాబట్టి మా నాయకుడు మళ్ళీ రాజ్యం వెళ్తాడని చెప్పేదానికి, బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేదానికి బ్రాండ్ ఉన్న అతన్ని పట్టుకొచ్చుకున్నారు. కానీ మీరు ఒక్కటి గమనించాలి, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి 2014లో ఈ దేశానికి స్ట్రాటజిస్ట్గా పరిచయం అయి బీజేపీ కోసం, ఎన్డీఏ కోసం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి సర్కార్ గురించి అబ్కీ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో పాపులర్ అయి ఆయన గెలిచాక ఈయనకి పేరు రావడం జరిగింది. కంపేరింగ్ టు దట్ 2019లో బీజేపీ ఈయన్ని స్ట్రాటజిస్ట్గా తీసుకోలేదు. కానీ బీజేపీ థంపింగ్ మెజారిటీతో గెలిచింది. ఇదే రెఫరెన్స్ నేను చెప్తున్నా ఇక్కడ. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ యొక్క సహకారం తీసుకున్న మాట వాస్తవం, స్ట్రాటజిస్ట్గా తీసుకున్న మాట వాస్తవం. ఇప్పుడు 2024లో ఆయన సహకారం లేకపోయినా మేము థంపింగ్ మెజారిటీతో 151 సీట్లకు మించి పాజిటివ్ ఓటు సునామీతో సార్ పోటెత్తుతుంది. ఓటింగ్ రోజున ప్రజలు పోటెత్తుతారు పాజిటివ్ ఓటుతో. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు పొందారో, అభివృద్ధి 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఇవన్నీ డెవలప్మెంట్ కార్యక్రమాలతో పాటు 2872 కిలోమీటర్లు కొత్త రోడ్లు, ఇవన్నీతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాడు నేడు, అమ్మ ఒడి, అనేక పథకాలు ఏవైతే పొందారో ప్రజలు వీటిని కోల్పోవడానికి సిద్ధంగా లేరు. తనకు లేదు గ్యారంటీ, జనాలకు ఇస్తాడంట వారంటీ. చంద్రబాబును నమ్ముతారా సార్ ప్రజలు? ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతారు కానీ చంద్రబాబును మాత్రం నమ్మరు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రైట్.